గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే. జనసురాజ్ పార్టీ అధినేత, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తొలి విజయాన్ని నమోదు చేశారు. 30 సంవత్సరాలుగా అప్రతిహత విజయాలు నమోదు చేస్తున్న భారతీయ జనతా పార్టీకి ఎదురెడ్డి ఆ స్థానాన్ని కైవసం చేసుకోవడంతో దేశవ్యాప్తంగా ఈ విజయం అనేది ఒక సంచలనమైనటువంటి విజయంగా నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ఆయన విజయం గురించి మనం విశ్లేషణ తీసుకుందాం. తమ్మారెడ్డి భరద్వాజ్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్కారం. తమ్మారెడ్డి గారు, అక్కడ భారతీయ జనతా పార్టీ స్థానం అది. ఇప్పుడు ప్రజెంట్ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నటువంటి నితిన్ నబీ స్థానం, ఆయన తండ్రి, తర్వాత ఆయన ఎప్పుడు ఎన్నికలు పెట్టినా వాళ్ళే గెలుస్తూ ఉన్నారు, ఆ కుటుంబాన్ని. ఆయన జాతీయ అధ్యక్షుడు అయిన తర్వాత, రాజ్యసభకి ఎన్నికైన తర్వాత అక్కడ ఖాళీ అయింది స్థానం. ఆ ఉప ఎన్నికలో ప్రశాంత్ కిషోర్ అద్భుత విజయం. అసలు యాక్చువల్గా ఎవరు గెలుస్తారేమో అనుకోలేదేమో బహుశా, ఎందుకంటే ఆయన అంతకుముందు గత సంవత్సరం జరిగిన ఎన్నికల్లో కూడా అన్ని స్థానాలు ఓడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ విజయాన్ని ఎట్లా చూస్తారు సార్? విజయం చూడటం అంటే ఇప్పుడు బాగా దేశంలోనే ఈ జంతర్ మంతర్ ఇన్సిడెంట్ అయిపోయినాక చాలా తేడా వచ్చింది ప్రజల ఆలోచన విధానంతో. దాని మీద స్పందనతోనే బీహార్లో కూడా ఉద్యమం స్టార్ట్ అయింది. ఉద్యమం స్టార్ట్ అయినాక అక్కడ AK-47 కూడా నడిపించారు అక్కడ బీహార్లో. సో బీహార్లో ప్రభుత్వ వ్యతిరేకత బాగా పెరిగిపోయింది ఆ టైంలో. సో నాకు గుర్తున్నంత వరకు ఇక్కడికి వెళ్ళినప్పుడు క్యాండిడేట్ని, బీజేపీ క్యాండిడేట్ని ఊళ్ళో ప్రచారం కూడా చేయలేదు కొన్ని ఊళ్ళల్లో. నేను యూట్యూబ్లో చూసేది కరెక్ట్ కదా నాకు తెలియదు. దాంట్లో చూసా. అంటే వాళ్ళ సాలిడ్ కాన్స్టిట్యున్సీ అనుకున్న 30 ఏళ్ళ నుంచి ప్రతి ఎలక్షన్ వాళ్ళే గెలుస్తున్న దాంట్లో ఎలక్షన్కి క్యాన్వాసింగ్ కూడా చేయని పరిస్థితికి వచ్చిందంటే భయంకరమైన వ్యతిరేకత ఉంది. ఆల్రెడీ పోల్కి ముందు నుంచే ఈయన గెలుస్తాడు అని అంటే మిగిలిన పార్టీలన్నీ కూడా ఈయనకి సపోర్ట్ చేసినట్టున్నాయి. సో ఈయన గెలిచాడు అంటే దట్ షోస్ ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఎఫెక్ట్ దేశంలో ఉంది అనేది. అంటే వెంటనే మనం అంటాం మరి వేరే చోట గెలిచింది కదా బీజేపీ అని అంటాం. అది గుజరాత్లో గెలిచింది అంటే అంత ఉండదు, బట్ ఎఫెక్ట్ ఉంది, కొంత ఉంది, కొంత ఎఫెక్ట్ కనిపిస్తుంది అంటారు. కొంత ఎఫెక్ట్ ఉంటుంది, డెఫినెట్గా కొంత ఉంటుంది. 100% ఎఫెక్ట్ ఉంటుందంటే ఉండదు. బట్ ఉన్న ఎఫెక్ట్లో ఈ బీహార్లో జరిగిన ఇన్సిడెంట్ ఎక్స్ట్రా జరిగింది కదా, వీళ్ళు AK-47 కాల్చడం అవన్నీ చేశారు కాబట్టి నీకు అక్కడ కొంచెం రిజల్ట్ ఎక్కువ కనపడింది. ఓకే, అంటే ప్రత్యామ్నాయం ఇండియా కూటమి వైపు ఎందుకు చూడలేదంటారు అక్కడ ప్రజలు? ఏమో ఇండియా కూటమి వాళ్ళకి సపోర్ట్ చేశారేమో. అంటే RJD కూడా ఉంది, RJD 3rd పొజిషన్కి వచ్చింది అక్కడ. ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే RJD వాళ్ళు బీజేపీ వాళ్ళు వీళ్ళకి ఓట్లు వేసారంటారు, ఇతనే బీజేపీ క్యాండిడేట్ అంటున్నారు. బీజేపీ వాళ్ళం RJD వాళ్ళంతా వీళ్ళకి ఓటేశారు, RJDకి డమ్మీ, ఒరిజినల్ లేడీని పెట్టారు ఆవిడ డమ్మీ, ఇతనే ఒరిజినల్ క్యాండిడేట్ అని వాళ్ళు అంటారు. అంటే ఇండియా క్యాండిడేట్ కింద ఇతను తీసుకున్నారు. ఓకే సార్, ఇప్పుడు యాక్చువల్గా కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయటం ఒక ఎదురు దెబ్బ భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు ఇక్కడ ప్రశాంత్ కిషోర్ గెలవటం, భారతీయ జనతా పార్టీ తన స్థానాన్ని కోల్పోవటం, ఇది రెండో ఎదురు దెబ్బ. అంటే భవిష్యత్తులో బీజేపీ శకం ఇక ముగిసిపోతుంది అంటానికి ఒక సంకేతంగా చూడాలా వీటిని? అంటే జనరల్గా ఈ బై ఎలక్షన్ ఎప్పుడు వచ్చినా కానీ రూలింగ్ పార్టీ గెలుస్తుంది జనరల్గా, కానీ ఇక్కడ గెలవలేదు. ఇక్కడ మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ సీట్ అయినా కానీ రూలింగ్ పార్టీ బీజేపీ కాబట్టి గెలుస్తానికి జనరల్గా ఛాన్సెస్ ఉంటాయి, అక్కడ గెలవలేదు. సో డెఫినెట్గా మీరు అనుకున్న కాంగ్రెస్ జనతా పార్టీ దెబ్బ కొంచెం కొట్టింది. ఓకే, ఎందుకంటే విద్యార్థులు ఎక్కడ కూడా ఉద్యమించారు కాబట్టి అవుట్ రైట్గా యూత్ అంతా కూడా ప్రశాంత్ కిషోర్కి సపోర్ట్ చేసినట్టున్నారు. అంతేగా, అంటే ప్రశాంత్ కిషోర్ ఇండివిజువల్ యూతే కాదు, మిగిలిన వాళ్ళు కూడా చేసలేదు. అంత మెజారిటీ 18,000 పైన వచ్చినట్టుంది మెజారిటీ. అవును, ప్రశాంత్ కిషోర్ ఇండివిజువల్గా ఆయన క్యాపబిలిటీ మీద చూడలేదంటారా? ఇది భారతీయ జనతా పార్టీ వ్యతిరేకత చూడాలా? భారతీయ జనతా పార్టీ మీద వ్యతిరేకత అనుకోవాలి. ఇతనికి ఉంటే డిపాజిట్లు వచ్చాయి కదా, 238 సీట్లు కంటే చేసి 236లో ఆయనకి డిపాజిట్లు రాలా, 2 సీట్లు డిపాజిట్లే వచ్చినాయి. సో అంత అధ్వాన్నమైన పొజిషన్లో ఉన్నదానికి సీటు గెలిచారంటే అది వాళ్ళ గొప్పతనం కంటే కూడా ప్రజలలో ఒక రకమైన అంటే
అక్కడ అవతల క్యాండిడేట్ వీక్ క్యాండిడేట్ ఏముంటుంది, అందుకని ఈయన బెటర్ క్యాండిడేట్ అని ఈయన కేసు అంటారు. సరే, ఇప్పుడు ప్రత్యామ్నాయ పార్టీగా జనసురాజ్ బీహార్లో ఆవిర్భించే అవకాశం ఉందా? ఇండియా కూటమి మీద నమ్మకం పోతుంది కాబట్టి. అంత ఉండదు, ఎందుకంటే ఆర్జేడీ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇక్కడ ప్రశాంత్ కిషోరే కంటెస్ట్ చేశాడు కాబట్టి కొంచెం తేడా వచ్చింది, కానీ మిగిలిన వాళ్ళ మీద అంత నమ్మకం కలగాలి కదా. అంటే వీళ్ళంతా జనజీవన స్వంతలో ఎట్లా ఉన్నారు, ఏం చేస్తున్నారు, అంతకుముందు పని చేశారా, ఈ సడన్గా ఎలక్షన్ కోసం వచ్చారా, ఇవన్నీ చూస్తారు ప్రజలు. ఇప్పుడైతే ఇంకా జాగ్రత్తగా చూస్తారు, భూతద్దం పెట్టి చూసి మరీ ఓటేస్తారు ఈసారి ఎలక్షన్లో. ఓకే, ఇప్పుడు జరగబోయేది 2029లో అంటారు. సో ఎవరు పడితే వాళ్ళకి ఓటు పడటం అనేది కొంచెం కష్టం. అదే గొర్రెదట్టులాగా ఓటేస్తారు అనేది ఈసారి నమ్మలేం. గుబ్బులో గోవిందలాగా అట్లా చేసే పరిస్థితులు ఎవరికి వాళ్ళు ఆలోచించుకునే ఎవరిని పెట్టినా, ఇప్పుడు మామూలు కుక్కను పెట్టినా గెలిపించుకోగలను నేను అనే టైప్ పోయింది. ఇప్పుడు మనిషిలో కొంత వాల్యూ ఉంటేనే. ఇప్పుడు బీజేపీ కూడా సార్ మేము గెలిచేస్తున్నాం అని చెప్పి 200 కిలోల స్వీట్లు కూడా ముందే 9ంటికి తెచ్చిపెట్టుకున్నారట. ఇది మన స్థానమే కదా అని. అది వాళ్ళు కంపల్సరీగా వాళ్ళదే కదా, గెలిచే అవకాశం ఎక్కువ ఉంటుందని అనుకుంటారు. అనుకోవటంలో తప్పు లేదు, కానీ ప్రీ ఎలక్షన్కి ముందు నుంచే ప్రశాంత్ భూషణ్ గెలుస్తాడని చెప్తున్నారు. ప్రశాంత్ కిషోర్, అవును, ప్రశాంత్ కిషోర్ గెలుస్తాడని మొదటి నుంచి అంటానే ఉన్నారు. మొదటి నుంచి కాదు, ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం స్టార్ట్ చేసిన కాడి నుంచి అంటున్నారు. ఓకే, మొదట్లో అది వాకోవర్ రేస్ అనుకున్నదే సడన్ గా మారింది, మారిపోయింది. ఈ ఉద్యమం లేకపోతే బీజేపీనేదా కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో చేయకపోయి ఉంటే అయ్యి ఉండాలి, బీజేపీని వచ్చి ఉండేదట, న్యాయంగా రావాలి. ఈయన ఎన్నికల వ్యూహకర్త కదా సార్, చాలా రాష్ట్రాల్లో చాలా మందిని గెలిపించాడు కదా, ఎందుకంటారు ఇట్లా ఆయన ఓడిపోవడం అనేది? అట్లని కాదు, వ్యూహకర్త అయినంత లోపల అతను ఒక్కడ వ్యూహంతోనే మొత్తం వీళ్ళంతా గెలిచారనేది ఒట్టి మాట. ఎప్పుడు ఎవరు గెలిచినా కానీ వాళ్ళకి ఎంతో కొంత వాళ్ళకి శక్తి ఉంటేనే ఈయన అదనంగా. ఇప్పుడు మనం సినిమా తీస్తాము, సినిమాలో దమ్ము లేకపోతే పబ్లిసిటీ చేస్తే గెలిచేస్తారా? సినిమా హిట్ అవుతుంది, అవ్వదు కదా. అట్లా ఇది కూడా ఆ పర్టికులర్ క్యాండిడేట్ కానీ ఆ పర్టికులర్ పార్టీకి కానీ ఒక ఊపు ఉంటే దాన్ని కొంచెం ఎడిషనల్గా చేయటానికి ఇతను వ్యూహం చేయగలుగుతాడు నేను అనుకునేది. అదే ఈయన చేసినవన్నీ గెలుస్తుంటే 1-2 చోట్ల పోయింది కూడా ఉంది. ఓకే, సో ఎవరు దేవుళ్ళు కాదు, ఎవరు అట్లా అనుకుంటే మీరు అడిగినట్టు ఆయనకి ఆయన చేసుకోలేనాడు, ఊరోళ్ళకి ఏం చేస్తాడు. బట్ డెఫినెట్గా ఏంటంటే జన ఆకర్షక పథకాలు సృష్టించడంలో కానీ లేదా జనాన్ని ఆకర్షిస్తానికి ఇతను ఐడియాలు ఇవ్వటం కానీ ఉంది అతని దగ్గర. సో దాని మీద కొంత మేధోమదనం చేయటం, ఆ టీం ఉండటం, ఆ టీం బాగా పనిచేయటం ఉంది. సో గెలుస్తున్న గుర్రానికి ఇంకొంచెం ఎక్కువ తీసుకురాగలరు. సరే, భారతీయ జనతా పార్టీ కూడా ఇప్పుడు ఈ వరుసగా తగులుతున్న ఎదురు దెబ్బల మీద డెఫినెట్గా వాళ్ళు సమీక్ష చేస్తారు. ఇప్పుడు యూత్లో మనం లేము అనేసరికే నరేంద్ర మోదీ గారు ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేశారు. వాళ్ళ క్యాబినెట్ మీటింగ్స్లో కూడా ప్రతి ఒక్కరు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేయండి, యూత్తో కనెక్ట్ అవ్వండి, అసలు వాళ్ళకి ఏం కావాలో ఆన్లైన్లో కనెక్ట్ అవ్వండి అని కూడా ఆయన క్యాబినెట్ మీటింగ్స్లో చెప్తున్నారంట. ఇప్పుడు డెఫినెట్గా ఈ ఓటమి మీద సమీక్ష చేస్తారు. భారతీయ జనతా పార్టీ తను మార్చుకుని మళ్ళీ గెలుపు వైపు వెళ్ళే అవకాశం ఉందంటారా? డెఫినెట్గా ఎవరైనా ప్రయత్నం అయితే చేస్తారు, గెలుస్తారో ఓడతారనే మనం అంత తొందరగా టూ ఎర్లీ టు డిసైడ్ థింగ్స్. సో చూద్దాం. ఇవాళ మనం ఏదో పండితుల్లాగా నేను పర్టికులర్గా నేను విశ్లేషకుడిని కాదు, నేనేదో క్యాజువల్గా మామూలుగా మాట్లాడే మనిషి నేను. సో దాని మీద నేను అంత ఆలోచించి చెప్పే అంత శక్తి నాకు లేదు. బట్ ఏదైనా ఎలక్షన్ అంత ఈజీ అవ్వదు ఈసారి నాకు తెలిసినంత వరకు. అంతకు ముందు అంత జరిగినట్టు ఈజీగా జరగదు. చూడాలి ఏం జరుగుతుందో. అంటే ఈ 2 years సస్టైన్ చేయాలి. కాక్రోచ్ జనతా పార్టీ కూడా 2 ఏళ్ళు సస్టైన్ చేయాలి. బీజేపీ 2 ఏళ్ళు ఇప్పుడు మారుతున్న మార్పు. ఇప్పుడు ఎంతో మొండిగా ఉండేవాళ్ళు మొత్తం ప్రధానమంత్రి గారు ఒక రకంగా దిగొచ్చినట్టు. అంటే అఫ్కోర్స్ మేకపోతు గాంభీర్యం చూపిస్తున్నారు. ఏది ఆయన ధర్మేంద్ర ప్రధాన్ గారు రిజైన్ చేసిన రిజిగ్నేషన్ లెటర్లో కూడా మేకపోతు గాంభీర్యం ఉంది. జనం కోసం చేయలేదు, నేను దేశం కోసం చేశాను, యువత కోసం చేశాను, అది ఏదో ఏంటి సంఘ విద్రోహ శక్తులు దీంట్లో దూరకుండా చేస్తున్నాను, దానికోసం చేశాను, త్యాగం చేశానని ఆయన చెప్తాడు.
ఈయన కూడా నేను క్షమిస్తున్నాను, నన్ను తిట్టినా పర్లేదు అది ఇది అంటారు. అంటే వీళ్ళు ఎక్కడ మనం తప్పు చేశాము, చేసిన తప్పుని మనం సరిదిద్దుకుందాం అనే మాట అంటలా. ప్రధానమంత్రి గారు డెఫినెట్గా చాలా గొప్ప విషయం. ఆయన వచ్చి నేను క్షమిస్తున్నాను అని చెప్పటం. అట్ ద సేమ్ టైం నన్ను క్షమించండి, నన్ను నమ్మిన వాళ్ళు కానీ నా ఆర్గనైజర్స్ కానీ ఇంతకాలం చాలామందిని తల్లుల్ని పిల్లల్ని ఆడవాళ్ళని అమ్మాయిలు బూతులు తిట్టారు, వాళ్ళందరి తరఫున నేను క్షమాపణ చెప్తున్నాను ఆయన చెప్పలా. వాళ్ళు తిట్టారని కూడా చెప్పలా, నన్ను తిట్టారు, మా అమ్మని తిట్టారు కాబట్టి నేను బాధపడుతున్నాను, అయినా క్షమిస్తున్నాను అన్నారు. ఇప్పుడు తల్లి ఎవరికైనా తల్లే. మా తల్లి నాకు తల్లి, మీ తల్లి మీకు తల్లి. నా తల్లిని మీరు ఇన్సల్ట్ చేసి మీ తల్లిని ఇన్సల్ట్ చేసినప్పుడు మాత్రం బాధపడతాను నేనంటే, నా తల్లిని తిట్టినప్పుడు నేను బాధపడినా. మన ఇద్దరికి శత్రుత్వం ఉంటే మన ఇద్దరం తిట్టుకోవాలి, మధ్యలో తల్లుల్ని భార్యల్ని పిల్లల్ని ఎందుకు తీసుకొస్తారు? సో ఇది జరుగుతుంది, అన్ని పొలిటికల్ పార్టీస్లో జరుగుతుంది, ఇళ్లలే కాదు. అన్ని పొలిటికల్ పార్టీస్లోనూ ఇట్లా బండబూతులు తిట్టుకోవటం, అసహ్యంగా మాట్లాడుకోవటం ఎక్కువైపోయింది. సో అది దాన్ని ముందు ఖండించాలి. ఇప్పుడుగా నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, 10-15 ఏళ్ళ నుంచి చెప్తున్నా. ఈ అసెంబ్లీలో కూడా అసహ్యంగా మాట్లాడుకుంటున్నారు, అసెంబ్లీలో కూడా ఈ బూతులు మాట్లాడుతున్నారు అన్ని పార్టీలు. వీళ్ళకి సిగ్గు లేదా అని కూడా చాలాసార్లు చెప్పాను నేను. సో అది ఎప్పుడు మారుతారు? ఇప్పుడు వాళ్ళని చూసే కదా పిల్లలు నేర్చుకునేది. లేదా 15 ఏళ్ల పిల్లని బూతులు ఎందుకు మాట్లాడింది? అసలు ఆ అమ్మాయికి ఎక్కడ వచ్చినాయి ఆ బూతులు, ఎలా వచ్చినాయి ఆ బూతులు? అవును, మనమే సిగ్గుపడే లెవెల్లో ఉన్నాయి. అది డెఫినెట్గా ఖండించాల్సింది. అందరం తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ మనం కానీ అందరం ఖండించాల్సిందే. అయితే దాన్ని ఖండించినప్పుడు యువతల వాళ్ళని కూడా దాన్ని ఖండించాలి. ఈ వాట్సాప్ దాంట్లో యూనివర్సిటీల్లో వాళ్ళు పెడుతున్న బూతులు అన్న మామూలు బూతులు ఉన్నాయి. ఎవరెవరిని తిడుతున్నారు, ఎందుకు తిడుతున్నారు, అవసరం ఉన్నా లేకపోయినా? ఆ పద్మావతి అప్పుడు ఎంతమంది సినిమా వాళ్ళని అసలు ఆడవాళ్ళంతా చెడిపోయిన వాళ్ళు అన్నారు. మరి ఎవడన్నా క్షమాపణ చెప్పాడు ఇప్పటి వరకు? తప్పన్న మనిషి కూడా లేడు ఇప్పటి వరకు. దాన్ని అడిగేవాళ్ళు కూడా లేరు ఈ సినిమా వాళ్ళు. సో అప్పుడే కదా అసలు ఆ స్త్రీ అనగానే వాళ్ళకి ఏదో ఇదిగా ఉంటుంది. ఇప్పుడు కంగనా రనౌత్ అంటాను కదా, ఈ ఆడవాళ్ళంతా దాని రేపుల కోసం వెయిట్ చేస్తున్నారు అంటాడు. ఆల్మోస్ట్ మీనింగ్ అదే కదా ఆవిడ చెప్పింది. వాళ్ళు బట్టలు లేకుండా ఉంటారు, లేకపోతే ఏదో రేపులు అంటుంది. అంటే ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా ఆడపిల్లల్ని దూషించే విధంగా మాట్లాడతామంటే క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత లేదా? నేను క్షమించాను అంటున్నారు, కరెక్ట్. క్షమించింది చాలా పెద్ద మనసు చేసుకున్నారు, బ్రహ్మాండం. ఇంతకాలానికి ఆయనకి వేరే సైడ్ కూడా ఉందిగా, ఆయన కూడా బూతులు కాదు కానీ రకరకాల కామెంట్స్ చేశారు స్త్రీలని. సో ఎవరమైనా కానీ స్త్రీలని ఇట్లా కామెంట్ చేయటం ఎంతవరకు కరెక్ట్? స్త్రీలని కాదు, పురుషులనైనా ఎవరినైనా కానీ బూతులు తిడితే డైరెక్ట్గా నువ్వు తప్పు చేస్తే నీ తప్పును గురించి మాట్లాడాలి, అంతేగాని నా చరిత్రను గురించో నన్ను గురించో మాట్లాడతాను. నేను మాట్లాడితే తప్పు, నువ్వు మాట్లాడితే రైట్ అనేది కరెక్ట్ కాదు కదా. ఓకే, సో ఆ మార్పు ఇంకా రావాలి. వచ్చిన మార్పు చాలా సంతోషం, ఆహ్వానించదగ్గ మార్పు ఇప్పుడు వచ్చింది. ఆయన రిజైన్ చేయటం కానీ, ఈయన వాట్సాప్ దీంట్లోకి వచ్చి మాట్లాడటం కానీ, ఇవన్నీ చాలా మంచి మార్పులే. బట్ ఇంకా మారాల్సిన అవసరం చాలా ఉంది. ఓకే సార్, ఇప్పుడు మీరు ఇంతకుముందు అన్నారు వచ్చే ఎన్నికల్లో మాత్రం కొంత గడ్డు పరిస్థితి ఉంటుంది, అంత ఈజీగా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు అని. అంటే మీ అంచనా ఏంటి సార్ 2029లో ఎట్లా ఉండబోతుంది అంటారు? ఇప్పుడు మనకి ఇప్పుడేం చెప్పుకోలేము మనం. ఇప్పుడు రేపు CJP పొలిటికల్ పార్టీ అవుతుందా, అయితే అది ఎంతవరకు పనిచేస్తుంది, అది కూడా ఇండియాతో కలుస్తుందా, అది ఇండియా సెపరేట్ CJP సెపరేట్ ఉంటే ఆటోమేటిక్గా 3 పార్టీలు అయితే ప్రాబ్లీ బీజేపీకి రావచ్చు. లేదంటే నిన్న ప్రశాంత్ భూషణ్ గెలిచినట్టు మొత్తం CJP వాషౌట్ చేయొచ్చు భారతదేశం అంతా. ఇప్పుడు ప్రశాంత్ భూషణ్ యాక్చువల్గా ఇండియా RJD ఉండగా, బీజేపీ ఉండగా మధ్యలో ప్రశాంత్ భూషణ్ గెలిచాడు. న్యూట్రల్ ప్రశాంత్ కిషోర్ ఆయన గెలిచాడు. అట్లాగే రేపు CJP కూడా గెలుస్తుందేమో పొలిటికల్ పార్టీ అయితే, మనకు తెలియదు ఇంకా. సో మనం ఇప్పటి నుంచే ఊహించి లెక్కలు కడతాం కంటే తమిళనాడులో టీవీకే కూడా అంతే కదా సార్, టీవీకే మొన్న వచ్చింది కదా, యూత్ మహిళలు. సో ఎవరు అనుకోలే వాళ్ళు వచ్చారు. సో ఎక్కడ ఎవరు వస్తారో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు మనకి, చూద్దాం. భారతదేశం రాజకీయ ముఖ చిత్రం మాత్రం
29లో మారుతుంది, అది మాత్రం నిజం. ఉమ్, ఎలా మారుతుంది, ఇట్ట మారుతుంది అని తెలియదు. ఉమ్, ఎలాగైనా మారచ్చు. మొత్తం బీజేపీ మళ్ళీ వస్తే, బీజేపీ ఈసారి వస్తే మాత్రం ఇంకో రకంగా ఉంటుంది. ఉమ్. సరే, ఇప్పుడు 3 పర్యాయాలు భారతీయ జనతా పార్టీ వచ్చినా ఇంకా ఆ పార్టీ మీద అంత వ్యతిరేకత ఉంది అన్న సంకేతాలు మాత్రం పెద్దగా కనిపించట్లా. గుజరాత్లో అద్భుత విజయం, పశ్చిమ బెంగాల్లో మళ్ళీ విజయం, ఇవే విజయాలు, వరుస విజయాలు చూస్తుంటే ఏమనిపిస్తుంది? అయ్యి ఉంటానంటే ఇప్పుడు ఏమవుతుందంటే రూలింగ్ పార్టీస్ మీద వచ్చే ఒక తిరుగుబాటు కానీ లేకపోతే అసంతృప్తి ఉంటుంది కదా ప్రజల్లో, అసంతృప్తిని వీళ్ళు క్యాష్ చేసుకున్నారు, ఆ పొజిషన్ లేకుండా పోయింది. సో వీళ్ళు దానికి అడ్వాంటేజ్ వచ్చింది, మెయిన్ బలమైన అపోజిషన్ లేకపోవడం వచ్చింది. ఓకే సార్, ప్రశాంత్ కిషోర్ భవిష్యత్తు ఎట్లా ఉండబోతుందంటారు బీహార్లో? దీన్ని నిలుపుకొని ఆయనకు తెలిసిన వ్యూహాలు అమలు చేసుకుంటూ సెకండ్ ప్లేస్ అన్న చేసుకునే అవకాశం ఉందంటారా? అంత ఈజీ కాదు అనుకుంటా. ఈజీ కాదు అంటే ఏమో, అంటే వ్యూహాలు ఎట్లా ఉంటాయో తెలియదు కదా మనకి. 2 సంవత్సరాల్లో ఇప్పుడు ఆయన ఏం పని చేశాడు, ఇప్పుడు దాకా ఏం చేయాలి. ఇప్పుడు ఎమ్మెల్యే వచ్చాడు కాబట్టి ఇప్పుడు పార్టీకి ఏదో ఒక ఇది వచ్చింది, ఎంట్రీ వచ్చింది కాబట్టి ఇక్కడి నుంచి వాళ్ళు చేయటం మొదలెడితే ఈ 2 ఏళ్లలో వాళ్ళు కూడా మంచి పార్టీ అవ్వచ్చు. అవును, ఆయన తొలిసారి అసెంబ్లీలో అడుగు పెడతాడు కాబట్టి అసెంబ్లీలో ఆయన వాయిస్ ఎట్లా ఉంటుంది? అడుగు పెడతాం కాకుండా పార్టీకి డిపాజిట్లు రాని పార్టీకి ఇంట్రెస్ట్ ఉండదు మొన్నటిదాకా పనిచేస్తానికి. ఏదో ఒకసారి రాయేద్దాం అని వేసారు, లెక్క కుదిరింది. ఇప్పుడు ఈ కుదిరినాక ఆయన చేసే పెర్ఫార్మెన్స్, ఆయన కానీ ఆయన పార్టీ కానీ చేసే పెర్ఫార్మెన్స్ మీద ఎక్కువ ఆధారపడి ఉంటుంది. ఉంటే డెఫినెట్గా వాళ్ళు మొత్తం వాష్ చేసినా చేయొచ్చు. ఇప్పుడు టీవీకే చేసినట్టు వీళ్ళు చేసుకున్నా కానీ మనం ఆశ్చర్యపోకర్లా. బట్ ఏదైనా పెర్ఫార్మెన్స్ మీద ఉంటుంది. ఎందుకంటే ఆర్జేడీ కానీ బీజేపీ కానీ ఆల్రెడీ ఉన్న పార్టీలు, కాంగ్రెస్ కానీ ఆల్రెడీ ఉన్న పార్టీలు. సో వాళ్ళ గురించి అందరికీ తెలుసు, వీళ్ళ సంగతి తెలీదు, వీళ్ళు ఏం చేయబోతున్నారో కూడా తెలీదు. సో వీళ్ళు చేసే పనులను బట్టి ఉంటుంది అంత. ఓకే, అదృష్టం ఒకసారి తలుపు తట్టింది కాబట్టి దాన్ని ఏ విధంగా నిలుపుకుంటారు, ప్రజల్లో ఏ మేరకు ఉంటారు అన్నది చూడాలి. అవునవును, కరెక్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.